వైసీపీ వచ్చేసిందా పులివెందుల్లో? ఖచ్చితంగా పట్టు మొన్న ఎప్పుడైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ అప్పుడు నేను చెప్పినట్టే కుప్పంలో ఎలా భయపెట్టారో ఇప్పుడు పులివెందులో వెళ్ళినట్ట భయపెట్టగలిగారు వాళ్ళు. ఎవరు ప్రజలే భయపెట్టారా ప్రత్యర్థుల? ప్రత్యర్థుల వ్యూహంలో గిలగిల్లాడాడు, వాళ్ళని విలవిల్లాడించాడు. ఇప్పుడు ఈయన గిలగిల్లాడుతున్నాడు, అందుకని అన్నిసార్లు తిరగాల్సి వస్తుంది. సార్ ఒకటి జనంలోంచి వచ్చిన నాయకులకి ఎవరికైనా, రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్ గారికి కానీ ఎవరికైనా సరే ప్రజలు బాగా ఎక్కువగా దగ్గర చేసేసుకుంటారు, క్యాడర్ అంతా మాతో ఉండాలి మమ్మల్ని కలవాలనే ఫీలింగ్లో ఉంటారు. కానీ అది వైఎస్ఆర్ సక్సెస్ అయ్యారేమో కానీ ఆ విషయంలో జగన్ ఫెయిల్ అవుతున్నారా? క్యాడర్ను దూరం పెట్టడం, క్యాడర్తో కలవలేకపోవడం. ఒక అధికారంలో ఉన్నప్పుడు అంటే కుదరదు, అది వదిలేద్దాం. అధికారంలో లేకపోయినా కనీసం క్యాడర్ను దగ్గరికి రానివ్వకపోవడం అదే మైనస్ అవుతుందా? ఇప్పుడు దాన్ని రిపేర్ చేసే కార్యక్రమం పులివెందుల్లో స్టార్ట్ అయిందా? పాయింట్ ఏంటంటే నాయకుడు సీఎంగా ఉన్నోడు వచ్చి రోజు ఆడే కూర్చుని ఆడ చేస్తాడు. అధికారంలో ఉన్నప్పుడు కాదు, ఈవెన్ విడిగా ఉన్నప్పుడైనా సరే రాజశేఖర రెడ్డి అక్కడ కూర్చునేవాడు కాదు కదా, అతను చూసుకునేవాడు వివేకానంద రెడ్డి. అవును, కుటుంబానికి సంబంధించి సొంత తమ్ముడు కావడం ప్లస్ అక్కడ ఏ పనైనా జరిగిపోద్ది వివేకానంద రెడ్డితో. అలాంటి ఆత్మీయత కూడా ఉంది, పబ్లిక్ కూడా అలా ఫీల్ అయ్యారు అక్కడ. ఆ లెగసీ ఇక్కడ వీళ్ళకి కుదరలా జగన్కి. వివేకానంద రెడ్డి రాజశేఖర్ రెడ్డి